సో చూసారు కదా. సో ఆ ఫ్రీక్వెన్సీని చేంజ్ అయ్యింది, రెండు ఒకేసారి బ్లింక్ అవుతున్నాయి. ఇంతకుముందు అదొకసారి ఇదొకసారి అయ్యేది, ఇప్పుడు రెండు ఒకేసారి బ్లింక్ అవుతున్నాయి. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మైక్రో కంట్రోలర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మైక్రో కంట్రోలర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో వాషింగ్ మిషన్, స్మార్ట్ వాచ్ లేదా టీవీ ఇవి ఉన్నాయి కదా, ఇవి పనిచేయడానికి కావలసిన ఒక మెయిన్ బ్రెయిన్నే మనం మైక్రో కంట్రోలర్ అంటాం. అయితే ఈ మైక్రో కంట్రోలర్ అనేది ఒక సింగిల్ చిప్ వల్ల పనిచేస్తుంది. దీనినే మనం మైక్రో ప్రాసెసర్ అంటాం. ఈ మైక్రో కంట్రోలర్లో మైక్రో ప్రాసెసరే కాకుండా మెమరీ, సెన్సార్లు, ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది పర్టికులర్గా ఇది ఏం చేస్తుంది అంటే, ఇది సెన్సార్ నుంచి డేటా తీసుకొని ఆ డేటాని ప్రాసెస్ చేసి డివైస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఉదాహరణకి మనం వాషింగ్ మెషినే తీసుకుందాం. అందులో క్లాత్స్ వేస్తాం కదా, అప్పుడు మనం ముందుగానే ప్రోగ్రామ్ చేస్తాం. మనం ఇన్పుట్ ఇస్తాం కదా, ఈ ఇన్పుట్ మొత్తాన్ని ఈ మైక్రో కంట్రోలర్ తీసుకుని ఆ మైక్రో కంట్రోలర్ ఆ డేటాని ప్రాసెస్ చేసి అక్కడి నుంచి వీటన్నిటిని కంట్రోల్ చేస్తుందన్నమాట. దీని ద్వారా మన పనిని సులువు చేస్తుందన్నమాట. దీనినే మనం మైక్రో కంట్రోలర్ అంటాం. అయితే ఈ మైక్రో కంట్రోలర్లో అనేది ఒక చిన్న సింగిల్ చిప్తో పనిచేస్తుందండి. దీనిని మైక్రో ప్రాసెసర్ అంటాం. అయితే ఈ మైక్రో కంట్రోలర్లో మైక్రో ప్రాసెసరే కాకుండా మెమరీ, సెన్సార్లు, ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. సో అన్నీ కనెక్ట్ అయి ఉండే వాటిని మనం మైక్రో కంట్రోలర్ అంటాం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటంటే మైక్రో కంట్రోలర్కి, మైక్రో ప్రాసెసర్కి. మైక్రో కంట్రోలర్ అంటే ఏంటంటే, మైక్రో కంట్రోలర్లో అన్నీ ఉంటాయి, పెరిఫెరల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, I2C, SPI, UART అన్నీ ఉంటాయి. అదే మైక్రో ప్రాసెసర్ వీటన్నిటిని ప్రాసెస్ చేసేదన్నమాట. ఇది ఒక సింగిల్ చిప్ మాత్రమే. ఈ చిప్ ఆధారంగానే ఈ మైక్రో కంట్రోలర్ మొత్తం పనిచేస్తుంది. సో మైక్రో కంట్రోలర్లో పార్ట్స్ చూస్తే, మైక్రో కంట్రోలర్లో ఏమేమి ఉంటాయంటే CPU ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇది మెయిన్ చిప్ అన్నమాట. సో అందులోనే ఏమేమి ఉంటాయంటే మన రిజిస్టర్స్ అన్నీ ఉంటాయి. ఒక మైక్రో కంట్రోలర్ పనిచేయడానికి కావలసిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ సిపియులోనే రన్ అవుతాయి. ఇది మెయిన్ హార్ట్ అండ్ మెయిన్ బ్రెయిన్ అన్నమాట. సో ఈ మైక్రో కంట్రోలర్లో CPU మాత్రమే కాకుండా మెమరీ ఉంటుంది. దీన్ని ఫ్లాష్ మెమరీ అనొచ్చు, మనం ఎక్స్టర్నల్ మెమరీ కనెక్ట్ చేస్తే ఎక్స్టర్నల్ మెమరీ కూడా అనొచ్చు. సో ఈ మెమరీలో మనం ప్రోగ్రామ్ని స్టోర్ చేస్తుంది అనమాట. మనం రాసే ఫిర్వేర్ మొత్తం, మనం చేసే ప్రోగ్రామింగ్ మొత్తం ఈ మెమరీలో స్టోర్ అవుతుంది. అంతేకాకుండా దీనికి ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ కూడా ఉంటాయి. అంటే ఇన్పుట్ పిన్స్ అంటే ఏంటంటే, ఈ మనం మైక్రో కంట్రోలర్కి డేటా ఇవ్వడానికి యూజ్ చేసే పిన్ని మనం ఇన్పుట్ పిన్స్ అంటాం. అదే అవుట్పుట్ పిన్స్ ఏంటంటే, ఈ మైక్రో కంట్రోలర్ నుండి బయటికి డేటా ప్రాసెస్ అయిన డేటా ఇన్స్ట్రక్షన్స్ బయటికి వెళ్ళాయంటే దాన్ని అవుట్పుట్ పిన్స్ అంటాం. ఇన్పుట్ పిన్స్ అనేవి మైక్రో కంట్రోలర్కి ఇన్పుట్ ఇస్తాయి. అవుట్పుట్ పిన్స్ అనేవి మైక్రో కంట్రోలర్ నుంచి వచ్చే అవుట్పుట్ అన్నమాట. అంటే అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు సెన్సార్ నుంచి తీసుకున్న డేటా ఇన్పుట్ పిన్ నుంచి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లెవెల్ సెన్సార్ అన్నాం. ఆ వాటర్ లెవెల్ సెన్సార్ ద్వారా ఇది డేటా తీసుకుని అవుట్పుట్ పిన్ ద్వారా ఎంతవరకు వాటర్ ఫిల్ అయ్యిందో చెక్ చేసి వాటర్ పైప్ను స్టాప్ చేస్తుంది అనమాట. ఇది అవుట్పుట్ పిన్ ద్వారా జరుగుతుంది. సో దీన్ని మనం మైక్రో కంట్రోలర్ మొత్తం ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకు బేసిక్గా ఇప్పుడు కొన్ని మైక్రో కంట్రోలర్, పాపులర్ మైక్రో కంట్రోలర్ మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ESP32 లేదా STM32 లేదా ఆర్డినో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వీడియో చూపిస్తా. ఈ వీడియోలో మీరు మైక్రో కంట్రోలర్ అంటే ఏంటో సింపుల్గా అర్థమయ్యేలా చూడొచ్చు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే నేను చెప్తున్న మైక్రో కంట్రోలర్. యాక్చువల్గా ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే డిస్కవరీ కిట్ అని అంటారండి. సో ఈ మొత్తాన్ని మనం డిస్కవరీ కిట్ అంటాం. STM32 ఫ్యామిలీలో F051 సంబంధించిన ఇది డిస్కవరీ కిట్ అంతే. సో దీన్ని మనం మెయిన్ మైక్రో కంట్రోలర్ అంటాం. ఇది మైక్రో కంట్రోలర్ అనమాట. సో ఇది దీనికే మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నాం. సో నేను ఈ రెండు LEDs పీరియాడికల్గా గ్రీన్, బ్లూ LEDs బ్లింక్ అవుతున్నాయి కదా. సో ఈ రెండు పీరియాడికల్గా బ్లింక్ అవ్వడానికి నేను ఎన్నిటికీ ప్రోగ్రామ్ చేశాను అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ అనేది దీని ద్వారా ఇది నా కంప్యూటర్ కనెక్ట్ అయ్యి ఉంది. ఈ వైర్ అనేది నా కంప్యూటర్ కనెక్ట్ అయ్యి ఉంది. సో అక్కడ నుంచి ఆ ప్రోగ్రామింగ్ అనేది ఇందులో ఫ్లాష్ అయ్యి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ రెండు LEDsకి తీసుకెళ్ళి ఇన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. సో ఈ మైక్రో కంట్రోలర్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో దీన్ని మనం మైక్రో కంట్రోలర్ అంటాం. ఈ ఎంటైర్ సెట్ని మనం కిట్ అంటాం, లేదా బోర్డ్ అంటారు, లేదా మదర్ బోర్డ్ అంటాం. సో ఈ విధంగా మైక్రో కంట్రోలర్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు చూసారు కదా ఆ రెండు LED ఎలా బ్లింక్ అవుతున్నాయో. సో ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ని చేంజ్ చేసి, టైం చేంజ్ చేసి, డిలే చేంజ్ చేసి ఎలా బ్లింక్ అవుతున్నాయో మీకు చూపిస్తాను. పీరియడ్ ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. దీనికంటే ముందే నేను రాసిన కోడ్ ఉంది. సో ఆ కోడ్ని మీకు చూపిస్తాను.
ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ చూసింది కదా. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఆ మైక్రో కంట్రోలర్లోకి వెళ్ళింది. ఇప్పుడు మీరు ఆ వీడియో చూడండి, అది ఎలా బ్లింక్ అవుతుందో చూపిస్తారు. సో చూసారు కదా. సో ఆ ఫ్రీక్వెన్సీని చేంజ్ అయ్యింది, రెండు ఒకేసారి బ్లింక్ అవుతున్నాయి. ఇంతకుముందు అదొకసారి ఇదొకసారి అయ్యేది, ఇప్పుడు రెండు ఒకేసారి బ్లింక్ అవుతున్నాయి. సో మైక్రో కంట్రోలర్ అనేది ఇట్లా పనిచేస్తుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామింగ్ డీటెయిల్స్ కానీ అన్నీ ఎంబెడెడ్ సి గురించి అన్నీ తెలుసుకుందాం. సో స్టే ట్యూన్.